42% బీసీ రిజర్వేషన్ల అంశాన్ని హత్య చేసి రాష్ట్ర ప్రభుత్వము సర్పంచ్ ఎన్నికలను ముగించుకుంది. అయితే ఆ రక్త ప్రకంపనలు ఏవైతున్నాయో అవి ఆ జ్వాలలనేటటువంటిది ఫలితాల లోపల స్పష్టంగా కనిపించింది అనేటటువంటిది ఈ సందర్భం గుర్తు చేస్తున్నాం. ఎప్పుడు ఏ స్థానిక ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కానీ గత 4 ఎన్నికలను చూసుకుంటే ఖచ్చితంగా అధికార పార్టీ 90% గెలిచేటటువంటి ప్రాక్టీస్ ఉంది. దానికి భిన్నంగా ఈ ఎన్నికల్లో కూడా కేవలం 50% మాత్రమే రిజల్ట్ రావడం అనేటటువంటిది బుద్ధి తెచ్చుకోవాల్సినటువంటి అంశం. అదేవిధంగా ఈ 42% రిజర్వేషన్స్ ను ఈ 2 సంవత్సరాల్లో కూడా హత్య చేయడంలో కూడా ప్రధాన దోషిగా ఎస్టాబ్లిష్ అయినటువంటి బీజేపీ పార్టీ మళ్ళీ ఒకసారి వేలాది చోట్ల డిపాజిట్లు పోయింది. ఆ బీజేపీ పార్టీ కూడా ఇదో గుణపాఠం. రీసెంట్ గా అయినటువంటి జూబ్లీస్ లో కూడా ఏదైతే డిపాజిట్లు కోల్పోయిందో అదే కంటిన్యూషన్ అనేటటువంటిది ఇది జరుగుతుంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా వాళ్ళు దాదాపు 30% ఓట్లు అధిగమించుకొని మొత్తము 8 అంటే సగం సీట్లను కైవసం చేసుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు మరొకసారి 1980-90s లో కూడా దాన్ని ఉన్న పరిస్థితికి బ్యాక్ వచ్చినటువంటి పరిస్థితి ఇది. అదే విధంగా దీన్ని మొదటి నుంచి కూడా వ్యతిరేకించినటువంటి రెడ్డి వర్గం అంతా కూడా ఒక్కసారి డమాలైపోయి వాళ్ళు జనరల్ సీట్లు ఏవైతే రేవంత్ రెడ్డి మేము 42% ఎన్నికల్లో ఇస్తామని చెప్పిండో ఇయ్యకున్నా కానీ ఈ రోజు ప్రజలంతా కూడా 55% బీసీలు గెలవడం ద్వారా బీసీల శక్తి అనేటటువంటిది మీరు ఎంత రెస్ట్రిక్ట్ చేసినా కానీ ఆగదు అనేటటువంటిది ఈ సందర్భంలో బయటపడినటువంటి విషయాన్ని కానీ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ బీసీ రిజర్వేషన్ల అంశం మీద మరొకసారి మోసం చేస్తే మీరు టెంపరీగా ఇంకో 3 సంవత్సరాలు అధికారం ఉంటే ఉండొచ్చునేమో కానీ శాశ్వతంగా మీ పార్టీలు కనుమరుగు కావడం అనేటటువంటిది ఈ రిజల్ట్ చూసినా కానీ నేర్చుకోవాల్సిన అంశం అని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా ఏవైతే మీరు కోర్టు ఆదేశం అనేటటువంటి పేరు చెప్పి ఎలక్షన్స్ కంక్లూడ్ చేశారు మీరు. ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ లో కూడా దేనికి కూడా కోర్టు ఆదేశాలు ఏమి లేవు. ఇప్పటికైనా కానీ మీరు 42% రిజర్వేషన్లను మేము సాధించేదాకా ఏ ఎన్నికలకు పోము, ఏ అడ్మిషన్లు ఇవ్వము, ఏ ఉద్యోగ నోటిఫికేషన్స్ ను ఇవ్వమని చెప్పేసి స్పష్టమైనటువంటి ప్రకటన చేసి మీరు ఈ మిగిలిన టైము యుద్ధ ప్రాతిపదికన ఈ 42% రిజర్వేషన్లను ఆమోదించేటటువంటి ఒక వాతావరణానికి కేంద్ర ప్రభుత్వం మీద తీసుకొచ్చి దీన్ని సాధిస్తే తప్ప మీకు రాబోయే రోజుల పుట్టగతులు ఉండేయని చెప్పేసి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాము. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వము రాబోయే ఉన్నటువంటి ఉన్నత విద్య అడ్మిషన్లనే కానీ రాబోయే ఈ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ అన్నింటిలో కూడా 42% సాధించేటటువంటి చిత్తశుద్ధిని ప్రదర్శించి రాబోయే రోజుల్లో కూడా విద్యార్థులకే కానీ ఉద్యోగస్తులకే కానీ విద్యాధిక నిరుద్యోగులకే కానీ న్యాయం చేసేటటువంటి ప్రక్రియ చేపట్టాలని చెప్పేసి ఈ సందర్భంలో డిమాండ్ చేస్తున్నాం. మేము గతంలో దీనిపైన ఏదైతే ఉద్యమ వాతావరణానికి అనుకూలంగా మేము తిరుగుబాటు యాత్రలు డిక్లేర్ చేసిన రోజే మీరు ఒక వ్యూహాత్మకంగా మీరు అదే రోజు ఎలక్షన్స్ డిక్లేర్ చేసి ప్రజల్లో వస్తున్నటువంటి తిరుగుబాటును ప్రజల్లో ఎలక్షన్స్ అనేటటువంటి ఒక బలహీనతను ఆధారం చేసుకొని ఆ వాతావరణం ఎగ్గొట్టేటటువంటి కుట్ర చేసిందని చెప్పేసి ఈ సందర్భం గుర్తు చేస్తున్నాం. అదే విధంగా నిన్న సర్పంచ్ ఎలక్షన్స్ అయిన తర్వాత మేము గెలిచినాము మేము సాధించినాము అని చెప్పేసి ఒకవైపు కాంగ్రెస్ అదేవిధంగా డిపాజిట్లు అయినటువంటి బీజేపీ కూడా మీరు రాబోయే రోజుల్లో కూడా ఎంపీటీసీ జెడ్పీసీలను డిక్లేర్ చేయమని చెప్పడము, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీలకు పోవాలనేటటువంటి విధంగా తమ పత్రికల ద్వారా రెచ్చగొట్టేటువంటి వార్తలు రాయడం చూస్తుంటే ఏంటంటే వీళ్ళు 42% ఎగరగొట్టడానికి అన్ని పార్టీలు సమిష్టి ప్రయత్నం చేస్తున్నాయని చెప్పేసి ఈ సందర్భంలో అర్థమవుతున్నటువంటి విషయము. ఇప్పటికే కానీ మీరందరూ కూడా కుట్రలు మానుకొని అన్ని రాజకీయ పార్టీలు నోటి మాట ఏదైతే చెప్పినట్టు కాదు, ప్రాక్టికల్ గా వాస్తవంగా మీరు ఈ రిజర్వేషన్స్ వచ్చేటువంటి విధంగా నిజాయితీగా కృషి చేస్తే తప్ప మీ పార్టీలకు మనగడ ఉండదని గుర్తు చేసుకోండి. ఎందుకంటే మొన్నటి ఎలక్షన్స్ లో కూడా 1206 మంది ఇతరులు వచ్చిండ్రు.
ఇతరులు దేనికి సంకేతము? మీ 3 పార్టీలను రిజెక్ట్ చేయడం ద్వారా వచ్చినటువంటి అంశము. అంటే దాదాపు 15% ఒక ఆల్టర్నేట్ సిస్టమ్ ను అనుకోకుండా తయారు చేస్తున్నటువంటి వాతావరణాన్ని మీరు గమనించుకోవాలి. ఎలక్షన్ సిస్టమ్ లో నోటా ఎట్లుంటుందో ఆ నోటాకు విభిన్నంగా ఇప్పుడు వచ్చినటువంటి నాన్ పార్టీ ఓట్లుగా ఈ 1206 సీట్లు అనేటటువంటి గమనించుకొని ఇప్పటికైనా రాజకీయ పార్టీలందరూ కూడా అప్రమత్తమై బీసీ రిజర్వేషన్ల మీద నిజాయితీ చూపించేసేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి కానీ అదేవిధంగా కోర్టులు తమ ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చేటంత వరకు ప్రెజర్ బిల్డప్ చేయడం ద్వారా కానీ మీరు దీన్ని సాధించేటటువంటి విధంగా కృషి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ దీని మీద పూర్తి స్థాయి ఉద్యమ కార్యాచరణ కొరకు మొత్తం రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయడం కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలను సంఘాలను ఏకం చేసేటటువంటి విధంగా ఈ నెల 27 నాడు అఖిల పక్షాల అఖిల సంఘాల అఖిల స్థాయి లోపల ఒక మాత్రమైనటువంటి సమావేశం ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాను.